మొక్కలకు ఇలా పువ్వులు పూసిన తర్వాత సహజంగానే ఆ పువ్వులు పూసిన గెల అనేది ఎండిపోవడం జరుగుతుంది. అలా ఎండిపోయిన వాటన్నిటిని మనం తీసేయాలి, రిమూవ్ చేసేయాలి, కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల మొక్క ఎనర్జీ అనేది ఎక్కడా లాస్ అవ్వకుండా ఇప్పుడు పూస్తున్న పువ్వులకి మొక్కకి ఉపయోగపడేలాగా ఉంటుంది. ఇంకా ఇందులో విత్తనాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మనం తీసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా బాగా ఎండబెట్టేసిన తర్వాత మనం వీటిని వాటర్లో వేసినట్టయితే ఇందులో ఉన్న విత్తనం అనేది బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఇంకో మొక్కని సీజన్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు అయితే ఇవి చిట్లి అందులోనే పడి కొత్త మొక్కలు రావడం జరుగుతుంది. ఇగో ఇలా ఉన్న వాటిని మనం తీసేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇలాంటివన్నీ తీసేయడం వల్ల మొక్క ఎనర్జీ ఎక్కడా లాస్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ మనం 15 డేస్కి ఒకసారి కొంచెం కంపోస్ట్ ఇచ్చినట్టయితే మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఆ విధంగా మీరు ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా సీడ్స్ విత్తనాలు అనేటివి పడి ఇక్కడ మొలకొచ్చినాయి. చాలా ఉన్నాయి మనకు చిన్న చిన్న కనకాంబరాల మొక్కలు. ఇవి సీజన్లో తీసి మనం ఇంకో కుండీలో నాటినట్టయితే చక్కగా పెరుగుతుంది. నేనైతే ఈ కుండీలోనే వేస్తున్నాను. ఏవైనా మొక్కలు వచ్చినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి డైలీ మనం వాటర్ ఇస్తుంటాం కాబట్టి మొక్క ఇందులో కొత్త మొక్కలు రావడం జరుగుతుంది.